పరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, మీరే నాయన మమ్మల్ని దర్శించండి. మీరే ప్రభు మా హృదయాలను తెరవండి. ఎవరి జీవితము ఏంటో మీకు తెలుసు, ఎవరి హృదయములో ఏముందో మీకు తెలుసు. మంచి ఆలోచనలు మా పట్ల మీరు కలిగి ఉన్నారు. శ్రేష్టమైన, ఉన్నతమైన, ఆశీర్వాదకరమైన ఆలోచనలు మీరు కలిగి ఉన్నారు. మీ వాక్యము ద్వారా స్పష్టంగా, సూటిగా మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ఈ గొప్ప ధన్యతను బట్టి, ఆధిక్యతను బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తాను. అందరికీ వందనాలండి. దేవుని ఆత్మ మన మీద కృమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కానీ ఎప్పుడు ఆయన ఆత్మను కృమ్మరిస్తాడు? ఒకసారి ఆ ఆత్మకున్న శక్తి ఏంటో మనం చూసి, ఆ తర్వాత ఆ ఆత్మను ఆయన ఎప్పుడు మన పట్ల, మన మీద కృమ్మరిస్తాడో చూద్దాం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. యు విల్ రిసీవ్ పవర్ when the Spirit of God comes upon you. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారు? శక్తిని పొందుకుంటారు. ఎందుకండి శక్తి? ఈ రోజుల్లో చాలా మందికి బలం ఉంది. ఎక్సర్సైజులు చేస్తున్నారు, కండలు పెంచుతున్నారు, ఏమండి, వాకింగ్లు చేస్తున్నారు, రకరకాల జ్యూసులు తాగుతున్నారు, డ్రై ఫ్రూట్స్ తింటున్నారు. అసలు ఎప్పుడూ లేని హెల్త్ కాన్షియస్నెస్ చాలా పెరిగిపోయింది ఈ మధ్య జనాలకి. అయితే ఇలాంటి శక్తితో మనిషి ఏం చేస్తున్నాడు అంటే, మనిషి మీద మనిషి తిరగబడుతున్నాడు. ఇలాంటి శక్తితో, దేహం యొక్క శక్తితో, శరీర సంబంధమైన శక్తితో ఒకరి మీద ఒకరు పోట్లాడుకుంటున్నారు. ఒకరిని మరొకరు బలాత్కారం చేస్తున్నారు. ఎవరు బలవంతులో అన్నట్లుగా పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, శరీర సంబంధమైన బలము చాలామందిని ఎలా ప్రేరేపిస్తుంది అని చెప్పనంటే, దౌర్జన్యము చేయనట్లుగా ప్రేరేపిస్తుంది. ఇతరులను హింసించినట్లుగా, ఇతరులను మోసగించినట్లుగా ప్రేరేపిస్తుంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఇంకా చెప్పాలి అని చెప్పనంటే, పాప సంబంధమైన జీవితాన్ని జీవించడానికి ప్రేరేపిస్తుంది. దేవుని వాక్యములో సంసోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ సంసోను అనే వ్యక్తి బలవంతుడు, బలము కలిగిన వాడు. అలాంటి సంసోను ఎలాంటి జీవితాన్ని జీవించాడు అని చెప్పనంటే, ఒక్కసారి న్యాయాధిపతుల గ్రంథంలోనికి వెళదాం మనం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం మొదటి నుండి చదువుదాం. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచెను. తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచి తిని, ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలెనని తన తల్లిదండ్రులతో అనగా వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా స్వజనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీయులలో నుండి కన్యకను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతని అడిగిరి.
అందుకు సంసోను అందుకు సంసోను ఆమె నాకిష్టమైనది కనుక కనుక ఆమెను నా కొరకు ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పెను. తండ్రితో చెప్పాను. సంసోను శారీరకంగా బలవంతుడుగా ఉన్నాడు. ఒకానొక ప్రాంతానికి వెళ్ళాడు, తిమ్నాతు అనే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీని చూశాడు. ఆ స్త్రీని చూసి ఇక ఆమెనే పెళ్లి చేసుకోవాలి. ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమీ తెలియదు, ఆమె ఎలాంటి గుణలక్షణాలు కలిగి ఉన్నవో తెలియవు. మరి ఏమీ తెలియకుండా అలా చూడగానే అతనిలో ఉన్న కోరిక అతను ఏం చేసింది అంటే అతన్ని మరి ప్రేరేపించింది. అతనిలో ఉన్న కోరిక అతను ఆమెను పెళ్లి చేసుకోవడానికి ప్రేరేపించింది. చూశాడు, ఆకర్షణీయంగా కనిపించింది. చూశాడు, నచ్చింది. చూశాడు, చేసుకోవాలనిపించింది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు ఇలాగా తొందరపడి పెళ్లి చేసుకునే వాళ్ళు లేరా? ఈరోజు అలా చూసి ఇలాగా ప్రేమ అని చెప్పని అనేవాళ్ళు లేరా? శరీర సంబంధంగా బలం ఉంది అని చెప్పని అంటారు, కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వివాహం విషయంలో. ముఖ్యంగా ఎంతోమంది యవనస్తులు చక్కగా చదువుకోగలిగిన వాళ్ళు, మంచి ఉద్యోగాల్లో స్థిరపడగలిగిన వాళ్ళు, మంచి భవిష్యత్తు సంపాదించుకోగలిగిన వాళ్ళు, మంచి తెలివితేటలు కలిగిన వాళ్ళు, ఎన్నో మంచి తలాంతులు కలిగిన వాళ్ళు మరి ఇలాంటి విషయాల్లో తప్పిపోవట్లేదా? శరీర సంబంధమైన బలము ప్రియ సహోదర, ప్రియ సహోదరి, యథార్థంగా పరిశుద్ధంగా జీవించడానికి అక్కడికి రాదు అని చెప్పి అనడానికి సంసోను జీవితం ఒక పెద్ద ఉదాహరణ. ఫిజికల్గా బలంగా ఉన్నాడు కానీ, బాహ్యంగా బలంగా ఉన్నాడు కానీ, అతని అంతరంగములో, అతని ఆత్మలో ఎంతో బలహీనత ఉంది. ఏదైతే చేయకూడదో అది చేయడానికి ప్రేరేపించబడుతున్న వ్యక్తిగా ఇతను కనపడుతున్నాడు. తన తల్లిదండ్రులు చెబుతున్నారు, ఒరే ఇది కరెక్ట్ కాదురా, ఇది కరెక్ట్ కాదు. వారు సున్నది పొందని వారు, నువ్వు సున్నది చేయబడిన వాడివి, నువ్వు ప్రత్యేకమైన వాడివి, దేవుడు ఎన్నుకున్న వాడివి, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడివి, ఒక ప్రత్యేకమైన ఆలోచన దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు. నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండాలి, అనేక మందిని సన్మార్గంలో నడిపించాలి, అనేక మందికి నీతి మార్గాన్ని బోధించాలి, అనేక మందిని దేవుని చిత్తంలోకి నడిపించాలి. ఈ మాటలేమీ కూడా అతనికి ఎక్కలేదు ప్రియ సహోదర, ప్రియ సహోదరి. కారణం ఏంటి అని చెప్పనంటే అతని శరీరం అతన్ని బలవంతం చేస్తుంది. దేహం పరంగా చూస్తే, శరీర పరంగా కనుక చూస్తే మంచి దేహదారుఢ్యం కలిగిన వాడు, బలం కలిగిన వాడు. కానీ ఆత్మీయంగా కనుక చూసినట్లయితే తన శరీరేచ్ఛలకు లోబడిపోతున్న వాడుగా కనబడుతున్నాడు ప్రియ సహోదర, ప్రియ సహోదరి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. శరీర క్రియలను గురించి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడి ఉంది. శరీర క్రియలు ఏమనగా శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేమనగా జారత్వము అపవిత్రత కాముకత్వము. ఈ మూడు కూడా ఒకే లైన్ లోకి వస్తాయండి, ఒకే కేటగిరీ. జారత్వము, అపవిత్రత, కాముకత్వము అనేవి ఒకే కేటగిరీ. ఏం కేటగిరీ అంటే అపవిత్రత అనే కేటగిరీ. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, అపవిత్రత మనిషి దేహాన్ని, మనిషి ఆత్మని రెండింటిని కూడా పాడు చేస్తుంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుని ఉగ్రత ఆ వ్యక్తి మీదకి వచ్చేటట్లుగా చేస్తుంది. ఈరోజు అనేక మంది శరీర సంబంధమైన బలహీనతలకు లోనైపోతున్న వాళ్ళుగా ఉన్నారు. అంటే ఫిజికల్గా దేహం పరంగా చూడటానికైతే దృఢంగానే ఉంటారు, ఆరోగ్యకరంగానే ఉంటారు, కానీ మనస్సు వారి కంట్రోల్లో ఉండదు. వారు ఎలాగుంటారు అని చెప్పనంటే చెయ్యకూడని పనులు, అపవిత్రమైన ఆలోచనలు. దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఒక భార్యకు ఒక భర్త, ఒక భర్తకు ఒక భార్య. వివాహ వ్యవస్థ ఇది.
కానీ ఇలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు తన మన అంటూ తారతమ్యం ఏమి ఉండదు, వరసలతో సంబంధం ఏమి ఉండదు. ఈరోజు ప్రత్యేకించి వివాహ విషయంలో చాలామంది ఏం చేస్తున్నారు, దారి తప్పిపోయి ఉంటున్నారు. కారణం ఏంటి అని చెప్పనంటే వరసలు మర్చిపోతున్నారు. మనసుకు ఏమనిపిస్తే అది, కళ్ళకి ఏమనిపిస్తే అది, లేకపోతే శరీరంలో ఏమనిపిస్తే అది, విచక్షణ కోల్పోతున్నారు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఎంతమంది భార్య ఉండగానే తప్పుడు సంబంధాలు, భర్త ఉండగానే తప్పుడు సంబంధాలు. కారణం ఏంటి అని చెప్పనంటే కంట్రోల్ లేని పరిస్థితి, ఆత్మీయంగా ఎంతో బలహీనులుగా ఉన్న పరిస్థితి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు అనేక మంది శరీర సంబంధమైన బలహీనతలతో బాధపడుతున్నారు. ఆ శరీర సంబంధమైన బలహీనతలను బట్టి కుటుంబాలను కూల్చుకుంటున్నారు. కొంతమంది అనుకుంటున్నారు, నా భర్తకు తెలియకుండా నేను నడిపించేస్తానని చెప్పి అనుకుంటా ఉంటారు. నా భార్యకి తెలియకుండా నడిపించేస్తానని చెప్పి అనుకుంటా ఉంటారు. కానీ దాచబడింది ఏది కూడా దాగదు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఏదో ఒక రోజు ఆ పరిస్థితి బయటికి రావాల్సిందే. పాపమును ఎవ్వరూ దాచలేరు. పాపం అనేది కొంతకాలం దాచిపెట్టినా సరే ఆ తర్వాత అది బయటికి వస్తుంది. దేవుడు దాన్ని వెలుగులోకి తీసుకొస్తాడు. యువర్ సిన్ విల్ క్యాచ్ యూ అని చెప్పినని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. నీ పాపము నిన్ను పట్టుకొనును. కాబట్టి బలహీనతే కదా అని చెప్పని వదిలేస్తే ఈ బలహీనత మనల్ని ఏం చేస్తుంది, బ్రతికుండగానే మన జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు అనేక మంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. బయటకు చూస్తే ఆరోగ్యవంతుల్లా కనబడతారు, బయటకు చూస్తే అందంగా కనబడతారు, బయటకు చూస్తే ఆకర్షణీయంగా కనబడతారు, బయటకు చూస్తే బలవంతులుగా కనబడతారు. కానీ మనస్సులో ఎంతో బలహీనత. ఒక స్త్రీని చూస్తే ఎంతో బలహీనత, ఒక పురుషుడిని చూస్తే ఎంతో బలహీనత. ఇవన్నీ కూడా మనిషిని ఏం చేస్తున్నాయి, అపవిత్రపరుస్తున్నాయి. అపవిత్రత కలిగిన వాడు, అపవిత్రతలో జీవించేవాడు దేవుని దగ్గరికి రాలేడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు గనక. పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి అపవిత్రతలో ఉన్న వ్యక్తి రాలేడు. పరిశుద్ధుడైన దేవునితో అపవిత్రతలో ఉన్న వ్యక్తి సహవాసం చేయలేడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, అపవిత్రతలో ఉన్న వ్యక్తి దేవుని వలన ఆశీర్వదించబడలేడు. గమనిస్తున్నారా? ఈ సంసోను విషయంలో కూడా జరిగింది అదే. దేహం పరంగా బలవంతుడుగా ఉన్నాడు, కానీ ఆత్మీయంగా చూస్తే ఎంతో బలహీనుడుగా ఉన్నాడు. తన కళ్ళతో చూసిన దాన్ని కోరుకున్నాడు. ఎలాగైనా సరే ఆమెను వివాహం చేసుకోవాలి అని చెప్పి అనుకున్నాడు. తన తల్లిదండ్రులు చెప్పినా ఏమాత్రము కూడా వారి మాట వినే లక్షణాన్ని కలిగలేడు. ఈరోజు లేరా ఎంతమంది యవనస్తులు తల్లిదండ్రులు చెప్పిన మాటకు విధేయత చూపించే యవనస్తులు ఉన్నారండి. నీకేం తెలుసు, నోరు మూసుకునే మహానుభావులు కూడా ఉన్నారు. ఎవరిని? తల్లిదండ్రుల్ని. నీకేం తెలుసు, నువ్వు నోరు మూసుకొని అంత పెద్దవాళ్ళు అయిపోయారు రోజు పిల్లలు, ముఖ్యంగా యవనస్తులు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, వాళ్ళకి తెలుసో తెలియదో కానీ వాళ్ళు నీకన్నా వయసులో పెద్దవాళ్ళు, అనుభవంలో పెద్దవాళ్ళు. నీకన్నా ముందే ఎన్నో అనుభవాలు అనుభవించి రుచి చూసి వాటన్నిటిని బట్టి నీకు మేలైన దాన్ని చేయడానికి ఇష్టపడేవాళ్ళు. కాబట్టి నీ తల్లిదండ్రులు నువ్వు గౌరవించడం నేర్చుకోవాలి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుని మాట వినే ముందు తల్లిదండ్రుల మాట కూడా వింటం నేర్చుకోవాలి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, తల్లిదండ్రులను లెక్క చేయకుండా తల్లిదండ్రులతో ఇష్టానుసారంగా మాట్లాడుతూ నేను భక్తిపరుణ్ణి, నేను ప్రార్థన చేస్తాను, నేను భక్తిపరురాలని ప్రార్థన చేస్తాను అని చెప్పనంటే అది దేవుడు మెచ్చే విషయం కాదు. నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని చెప్పిన నీ వాక్యము తెలియపరుస్తుంది. హల్లెలూయా. అలాగే నువ్వు చేసుకున్న భార్యకు నమ్మకముగా ఉండమని కూడా వాక్యం తెలియపరుస్తుంది. నీ భార్యను ప్రేమించమని, ఎలాగా యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని ఎలాగైతే ప్రేమించాడో అదే ప్రకారంగా నీ భార్యను కూడా ప్రేమించమని వాక్యం చెబుతూ ఉంటే ఈరోజు ఎంతమంది భార్యను ప్రేమించేవారుగా ఉన్నారు? నీ భర్తను శిరస్సుని గ్రహించి భర్తను గౌరవించమని చెబితే ఈరోజు ఎంతమంది భర్తల్ని గౌరవించేవారుగా ఉన్నారు?
ఏదో అంటారు కదా, కూరలో కరివేపాకులాగా. అలా తీసేసే మహానుభావులు చాలామందే ఉన్నారు. మనుషులు ఎదురుగానే పరువు తీసేసే మహానుభావులు చాలామందే ఉన్నారు. వాళ్ళ భార్యను గురించి కానీ భర్తను గురించి కానీ మాట్లాడకూడని మాటలో మాట్లాడి విలువను తీసేసే భార్యలు, విలువను తీసేసే భర్తలు కూడా చాలామందే ఉన్నారు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఇలాంటి వారందరూ కూడా ఆత్మీయంగా బలహీనులు. ఈ సంసోను బలమైతే పెంచుకున్నాడు కానీ బుద్ధి పెరగలేదేమో అని చెప్పి అనిపిస్తుంది నాకు. ఆత్మీయంగా ఎంతో బలహీనుడుగా ఉన్నాడు. దేవుని మాటకు విధేయత చూపిస్తున్న వ్యక్తిలా కనిపించట్లేదు. దేవుని మాటకు విధేయత చూపిస్తే ఆ విధేయతలో ఉన్న శక్తి ఏంటో ఇతనికి అర్థమైనట్లుగా లేదు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో కనుక మనం చూస్తే అక్కడ దేవుని మాటకు విధేయత చూపిస్తే ఎంత ఆశీర్వాదము ఉందో మనకు స్పష్టంగా కనపడుతుంది. ఒకసారి చదువుదామా? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. హల్లెలూయా. ఆ దీవెనలు ఏంటో ఒకటి చదవండి అమ్మా. దాని తర్వాతది, నీవు లోపలికి వచ్చినప్పుడు నీ దీవెనలన్నీ నీ మీదకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవించబడదు, పొలములో దీవించబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశుమందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేక మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలకు వెళ్ళినప్పుడు కూడా దీవింపబడదు. చూసారా అండి, దేవుడు ఎంత స్పష్టంగా రాయించాడు. నువ్వు దీవించబడతావు, నువ్వు హెచ్చించబడతావు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అని చెప్పనంటే, ఒక వ్యక్తి హెచ్చించబడాలి అని చెప్పనంటే, ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి అని చెప్పనంటే అది దేవునికి మాత్రమే సాధ్యము. దేవుడు ఎప్పుడు దీవిస్తాడు అని చెప్పనంటే ఆయన మాటకు విధేయత చూపించినప్పుడు దీవిస్తాడని చెప్పనని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఈ సంసోను పట్ల దేవునికున్న ఆలోచన ఏమో వేరు, సంసోనుకున్న ఆలోచన వేరు. దేవునికి సంసోను పట్ల ఉన్న ఆలోచన ఎలాంటి ఆలోచన అని చెప్పనంటే, ప్రజలకు న్యాయాధిపతిగా ఇతను ఉండాలి, ప్రజలకు మాదిరికరంగా ఇతను ఉండాలి, ప్రజలకు మార్గదర్శకంగా ఇతను ఉండాలి, ప్రజల్ని దేవుని మార్గంలో నడిపించాలి, నీతి న్యాయములేంటో వాళ్ళకి తెలియపరచాలి. ఇశ్రాయేలు ప్రజలకి రక్షణ ఇతని ద్వారా ప్రారంభించాలి అని దేవుడు ఆలోచన కలిగి ఉంటే, సంసోను మాత్రం తన గురించి, తన స్వార్థం గురించి, తన శరీర సుఖం గురించి ఆలోచిస్తున్నాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు ఎంతమంది మందిరానికి వెళ్ళని వాళ్ళ గురించి కాదు, మందిరానికి వెళ్ళే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎంతమంది తమ స్వార్థం గురించి ఆలోచించుకునేవాడు. ఎంతసేపు నేను 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 ఇదే ఆలోచన. ఎప్పుడైతే నేను అనేది ఉంటుందో దేవునికి స్థానం ఉండదు. ఎంతసేపు నీతోనే నువ్వు నింపబడతా ఉంటే నువ్వు స్వార్థపరురాలుగా బ్రతుకుతావు తప్ప ఎవరికి ఉపయోగపడవు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నీ ఇంట్లో వాళ్ళకి నీ వల్ల ప్రయోజనం ఉండదు, సంఘంలో ఉన్న వాళ్ళకి ప్రయోజనం ఉండదు, ఇక సమాజంలో ఉన్న వాళ్ళకి ఎలాగూ ప్రయోజనము ఉండదు. ఈరోజు స్వార్థ ప్రియులు పెరిగిపోయారు సమాజంలో. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఏది నాకు మేలు, ఏది నాకు అనిపిస్తుంది, ఏది నాకు మంచిగా అనిపిస్తుంది, ఏది నాకు తోస్తుంది, దేనివలన నేను సంతోషిస్తాను, దేనివల్ల నేను సుఖిస్తాను, ఇదే ఆలోచన మనిషికి. ఈ క్రమంలో అవతల వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, అవతల వాళ్ళు ఎంత నొచ్చుకున్నా పర్వాలేదు, అవతల వాళ్ళు ఎంత బాధపడినా పర్వాలేదు, అవతల వాళ్ళు మోసపోయినా పర్వాలేదు. గమనిస్తున్నారా? సంసోను దేవుని ఆలోచనలు పక్కన పెట్టి తన ఆలోచనలు నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. దేవుని చిత్తమేంటి నా వివాహం పట్ల అని ఆలోచన లేదు.
ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులకి ఈ ఆలోచన ఉందండి? పిల్లల గురించి తర్వాత మాట్లాడదాం. ఎంతమంది తల్లిదండ్రులకి నా బిడ్డల పట్ల దేవుని ఆలోచన నెరవేరాలి, నా బిడ్డల పట్ల దేవుని చిత్తం నెరవేరాలి, నా బిడ్డలు ద్వారా దేవునికి మహిమ రావాలి అనే ఆలోచనలు ఎంతమంది కలిగి ఉన్నారు? ప్రియ సహోదర అనుకుంటున్నారు చాలామంది, మంచి ఉద్యోగం ఉంటే మా అమ్మాయి సుఖంగా ఉంటుంది, మంచి ఆస్తి ఉంటే మా అబ్బాయి సుఖంగా ఉంటాడు, అందంగా ఉంటే మా అబ్బాయి బాగుంటాడు, మా కులమే కనుక అయితే అన్ని పరిస్థితులు బాగుంటాయి అని చెప్పినని రకరకాల ఆలోచనలు కలిగి ఈరోజు వివాహాలు జరుగుతున్నాయి. కానీ అలాంటి వివాహాల్లో నిజంగా సంతోషం ఉంటుందా, సంతృప్తి ఉంటుందా, నెమ్మది ఉంటుందా అని చెప్పనంటే ఉండని పరిస్థితి. కళ్ళతో చూసి క్షణికమైన ఆవేశంతో నిర్ణయాలు తీసుకొని వివాహం చేసుకున్న వాళ్ళ జీవితంలో కొన్ని సంతోషం ఉందా అంటే వాళ్ళ జీవితంలో కూడా సంతోషం లేని పరిస్థితి. అనేకులు వివాహం చేసుకొని బాధపడుతున్న పరిస్థితి ఏమిటంటే, నేను చేసుకోకున్నా బాగుండేది, ఫలానా వ్యక్తి నేను చేసుకోకున్నా బాగుండేది, ఆ రోజు ఇలా అనుకోలేదు, ఆ రోజు ఇలా ఆలోచించలేదు, తొందరపడి నిర్ణయం తీసుకున్నాను, తొందరపడి పెళ్లి చేసుకున్నాను అని చెప్పినని దుఃఖపడే తల్లిదండ్రులు ఉన్నారు, దుఃఖపడే పిల్లలు ఉన్నారు. ప్రియ సహోదరి, దుఃఖం ఎందుకు వచ్చింది, ఎందుకు వస్తుంది అంటే దేవుని మాట వినని కారణం చేత. మనిషి ఎప్పుడైతే ఆత్మీయంగా బలహీనుడిగా ఉంటాడో శరీర సంబంధమైన ఆలోచనలకు పడిపోతాడు. ప్రియ సహోదరి, శరీర సంబంధమైన ఆలోచనలు ఏంటంట? మొదటి 3 చదువుకున్నాం, తర్వాత కూడా కంటిన్యూ చేయండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు. గమనిస్తున్నారండి, ఇవన్నీ కూడా దేవునికి విరోధమైనవి. దేవునికి విరోధమైన ఇవే కదా మనం ప్రపంచంలో చూస్తుంది ఈరోజు. ఎక్కడ చూసినా క్రోధము, ఎక్కడ చూసినా పగ, ఎక్కడ చూసినా కోపము, ఎక్కడ చూసినా ప్రతీకారము, ఇవే ఆలోచనలు. నిద్రలో లేపిన ఇవే ఆలోచనలు, వచ్చే కలలు కూడా ఇలాంటి కలలే. ఇవన్నీ కూడా శరీర సంబంధమైన క్రియలు అని చెప్పని వాక్యము తెలియపరుస్తుంది. ప్రియ సహోదరి, దానివల్ల ఏం జరుగుతుంది? కుటుంబాల్లో ఐక్యత ఉండట్లేదు, సంఘాల్లో ఐక్యత ఉండట్లేదు, సమాజంలో ఐక్యత ఉండట్లేదు. ఐక్యత ఉండని చోట దేవుని ఆత్మ నివసించలేడు. When there is no unity, you cannot expect God to dwell in that place. ఐక్యత లేని చోట దేవుడు ఉండలేడు. అది కుటుంబమే కావచ్చు, అది సంఘమే కావచ్చు, అది సమాజమే కావచ్చు. ప్రియ సహోదరి, ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది, ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది, ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి, ఈరోజు ఎన్ని కుటుంబాలు ఆ విధంగా నష్టపోతున్నాయి, ఈరోజు ఎన్ని సంఘాలు ఆ విధంగా చీలిపోతున్నాయి, ఈరోజు సమాజంలో ఎంతమంది ఒకరిని ఒకరు ద్వేషించుకునే పరిస్థితిలో ఉన్నారు. సొంత వాళ్ళే, సొంత బంధువులే, కానీ ఏదో ఒక కారణం చేత గొడవలు, ఏదో ఒక కారణం చేత కలహాలు, ఏదో ఒక కారణం చేత కొట్లాటలు. దీనివల్ల ఎంత నష్టం కలుగుతుంది ప్రియ సహోదరి, ఎంత నవ్వుల పాలవుతున్నారు ప్రియ సహోదరి, ఎంత పోగొట్టుకుంటున్నారు ప్రియ సహోదరి, ఎంతగా దీవెనను పోగొట్టుకొని శాపాన్ని సంపాదించుకుంటున్నారు ప్రియ సహోదరి. దేవుని వాక్యములో ఆదికాండము 4వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ కయీను అనే వ్యక్తిని మనం చూస్తాం. ఈ కయీనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు సత్క్రియ చేసిన ఎడల యెహోవా కయీనుతో నీకు కోపమేలా. ముఖము చిన్నబుచ్చుకొని ఏముందండి? అతనిలో కోపం ఉందంట. కొంతమందికి మాట్లాడితే కోపం, కొంతమందికి ఏదైనా చిన్న విషయం జరిగితే కోపం. ఇక ఇంట్లో అన్నాలు మానేస్తూ ఉంటారు. ఏమండి, ఇంట్లో వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వరు. ఇక ఇల్లంతా కూడా మరి హాట్ ఎయిర్ ఓవెన్ లాగా ఉంటుంది అనమాట. ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉండదు. కోపము ఉండే వారి మనసు ప్రశాంతంగా ఉండదు, అలాంటి వారి వల్ల ఇల్లు కూడా ప్రశాంతంగా ఉండదు.
అంటే వీళ్ళు చెడిపోయి ఇంట్లో వాళ్ళని కూడా, ఇంట్లో వాతావరణాన్ని కూడా ఏం చేస్తూ ఉంటారు? చెడగొడుతూ ఉంటారు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈ వ్యక్తికి కోపం కలిగిందంట. చదవండి ఎందుకు కోపం కలిగిందో కూడా. నువ్వు సత్క్రియ చేసిన ఎడల, సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి నీ ఉండును. వాకిట పాపము పొంచి ఉన్నది. ఇతను కోపం రావడానికి గల కారణం ఏంటి అని చెప్పనంటే, తన సహోదరుడు ఇచ్చిన కానుక దేవుడు అంగీకరించాడు. తన సహోదరుణ్ణి దేవుడు అంగీకరించాడు. తన సహోదరుడిచ్చిన అర్పణను దేవుడు అంగీకరించాడు. ఇతని అర్పణ అంగీకారంగా లేదు దేవుని దృష్టికి. కాబట్టి నా సహోదరుడి అర్పణ అంగీకారంగా ఉంది, నా అర్పణ అంగీకారంగా లేదు. కాబట్టి తన సహోదరుడి మీద పగ పెంచుకున్నాడు. దీన్నే అసూయ ద్వారా వచ్చిన పగ. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, ఆ పగ అతనికి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వెందుకు కోపంగా ఉన్నావు? నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తల ఎత్తుకొనవా? మంచి పనులు చేస్తే దేవుడిని ఆశీర్వదించడా? సత్క్రియలు చేస్తే దేవుడిని దీవించడా? దేవునికి అనుకూలమైన అంగీకారమైన పనులు చేస్తే నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడా? అది మానేసి వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగుపడుతున్నారు అని చెప్పి వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడవటం అనేది అది ఏమాత్రం కూడా మనకు మంచిది కాదు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు, హెచ్చరించాడు. చెయ్యని ఎడల నీ వాకిట పాపము పొంచి ఉన్నది. కోపం ఉండే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలండి. నిజమండి, కోపంగా ఉండే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఇంట్లో ఎప్పుడు గ్లాసులు పగిలిపోతాయో తెలియదు. ఇంట్లో ఎప్పుడు టీవీలు పగిలిపోతాయో తెలియదు. ఏమన్నా ఇంట్లో ఎప్పుడు ఫోన్లు పగిలిపోతాయో తెలియదు. అవి పగిలితే మళ్ళీ కొత్త ఏమైనా కొనుక్కోవచ్చేమో, నష్టపోయినా సరే. కానీ అంతకన్నా కూడా తీవ్రంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. ఈరోజు జైళ్ళకి వెళ్ళి కొంతమంది ఇంటర్వ్యూ చేస్తే బోరుని ఏడుస్తూ ఉంటారు. ఏంటి అని చెప్పనంటే, కోపములో, క్షణికమైన ఆవేశంలో నేను తొందరపడ్డాను, ఇలాంటి అనర్థం జరుగుతుందని నేను ఊహించలేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం నోళ్ళు తెరిచి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందరైతే ప్రభువా ఈ రాత్రి వారి హృదయాన్ని తెరుస్తున్నారు, మీ ఆత్మ చేత ఒప్పించబడుతున్న విషయాలను ఒప్పుకుంటున్నారు, మరి పాపములను మీ ఎదుట ఒప్పుకుంటున్నారు, వారి హృదయాన్ని మీ ఎదుట కృమ్మరిస్తున్నారు. ప్రతి బిడ్డను దర్శించండి. ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన రాత్రిగా, ఒక ఆశీర్వాదకరమైన రాత్రిగా, వారి జీవితాన్ని మలుపు తిప్పే రాత్రిగా ఉండడానికి సహాయం చేయండి. మీ రక్తముతో ప్రతి బిడ్డను కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్మ శక్తితో నింపి మీకు శిక్షలుగా సాక్షులుగా బ్రతుకున్నట్లు మీరే సహాయము దయచేయమని, ప్రతి బలహీనత మీద యేసు నామములో జయమును దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.